41వ పేజీలో ఉంటుంది అన్నమాట. మతతత్వాలన్నిటిపై పోరాటం. బుక్ లో మన బిపిన్ చంద్ర గారి పుస్తకంలో 3వ టాపిక్ ఇచ్చిన హెడ్డింగ్ అది, మతతత్వాలన్నిటిపై పోరాటం. ఏం చేయమంటున్నాడు ఆయన? మనల్ని మతతత్వం అంటే అర్థమైంది, మనం ఉదయం డిస్కషన్ చేశాం కదా మతతత్వం అంటే. అయితే సాధారణంగా లౌకికవాదుల మీద ఒక విమర్శ ఏంటంటే, లౌకికవాదులు అంటే కమ్యూనిస్టులతో సహా ఒక విమర్శ ఏంటంటే, హిందూ మతతత్వాన్ని విమర్శించినంతగా ఇతర మతాల మతతత్వాన్ని విమర్శించడం లేదు అనే ఒక విమర్శ, సాధారణ విమర్శ అన్నమాట, జనరల్ విమర్శ. అంటే ఏంటి? హిందూ మతతత్వాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. హిందూ మతతత్వానికి ప్రతినిధులు మనకు అర్థమయ్యారు. పొద్దు నుంచి అదే కదా మనం డిస్కస్ చేసింది. ఎవరు ఈ దేశంలో మెయిన్ గా? RSS, దాంతో పాటు బీజేపీ. ఉదయం డిస్కషన్ అంతా ఫాలో అయ్యారు కదా మనం. ఇప్పుడు బీజేపీ అనేది ఏంటి? RSS యొక్క రాజకీయ రూపం అన్నమాట. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, RSS అనేది ఎంత ప్రమాదకరమైన సంస్థ. RSS యొక్క ఐడియాలజీ ఉదయం మనం మాట్లాడుకున్నాం. ఎక్డేవర్, ఆ తర్వాత గోల్వాల్కర్ ఆయన రాసిన పుస్తకం బంచ్ ఆఫ్ పార్సల్. ఈ తర్వాత చాలా మంది గురువులు వచ్చారు. ఇప్పుడు ఎవడో ఉన్నారు, మోహన్ భగత్ ఎవరు, నాగపూర్ లో ఉంటుంది అనమాట అది హెడ్ క్వార్టర్స్. చాలా నియామకాలు ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసి చాలా నియామకాలు, అంటే హైకోర్టు జడ్జీలు, సుప్రీంకోర్టు జడ్జీలు, ఇవన్నీ నాగపూర్ లో RSS హెడ్ క్వార్టర్కి వెళ్ళి అక్కడ ముద్ర ఇస్తేనే కొన్ని నియామకాలు జరుగుతాయి. కాబట్టి బీజేపీ అనేది ఒక సాధారణ రాజకీయ పార్టీ కాదు, ఇతర బూర్జువా పార్టీ లాగా. రకరకాల బూర్జువా పార్టీ, తెలుగుదేశం ఒక బూర్జువా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూర్జువా పార్టీ, డిఎంకే బూర్జువా పార్టీ, అన్నా డిఎంకే కూడా బూర్జువా, ఎన్ని బూర్జువా పార్టీ. కానీ బీజేపీ దానికి భిన్నమైన బూర్జువా పార్టీ అన్నమాట. ఎందుకంటే బీజేపీ అనేది RSS యొక్క స్వరూపం, RSS యొక్క రాజకీయ రూపం. కాబట్టి మతతత్వ పార్టీగా హిందూ మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి ఏ విధంగా RSS పనిచేస్తుంది, దానికి అనుగుణంగా బీజేపీ ఎలా పనిచేస్తుంది అనేది పొద్దున చాలాసేపు మనం డిస్కషన్ చేసాం. మళ్ళీ వస్తాయి మనకు కొన్ని పాయింట్స్. ఈ టాపిక్ లో ఏంటంటే మెయిన్ గా బిపిన్ చంద్ర చెప్పింది, ఓకే హిందూ మతతత్వాన్ని అందరూ విమర్శిస్తున్నాం, అది ప్రజా వ్యతిరేకం అని మనం చెప్తున్నాం. కానీ ఇతర మతాలకు సంబంధించినటువంటి మతతత్వాన్ని కూడా అంతే పద్ధతిలో వ్యతిరేకించాలి అనేటట్టు. ఇతర మతతత్వాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ఉన్నాయి, అవి చేసే కార్యకలాపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి అకాలీదళ్ పంజాబ్లో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ తెలుసు కదా. కానీ ఆ పార్టీ ఏ ప్రాతిపదికన ఏర్పడింది? సిక్కు మతం యొక్క ప్రాతిపదికన ఏర్పడింది. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లో MIM అనే పార్టీ, ఆయన సలాహుద్దీన్ అలా ఓవైసీ పార్టీ. మామూలుగా ఓవైసీ పార్టీ గురించి మీరు అందరూ వినుంటారు. అది బీజేపీకి బి టీం అని చాలా మంది చెప్పారు. ఎక్కడైతే ఉత్తరాదిలో లౌకిక శక్తులు గెలవాలో అక్కడల్లా ఆయన పోటీ చేస్తాడు. పోటీ చేస్తే ఎక్కువ ఓట్లేమి రావానికి, ఎన్ని వస్తాయి? 4,000, 5,000, 10,000. కానీ అక్కడ గెలుపోవడం వల్ల అయ్యే కీలకం ఉంది. లాస్ట్ టైం ఎలక్షన్స్ లో బీహార్లో MIM పార్టీ ఒక 15-20 చోట్ల పోటీ చేసింది. పోటీ చేసిన ప్రతి చోట 4,000, 5,000 అట్లా వచ్చింది. ఆ ఓడిపోయిన అభ్యర్థులు RJD అని ఉంది కదా, రాష్ట్రీయ జనతా దళ్, అలా కాంగ్రెస్ అభ్యర్థులు 3,000, 4,000 10 సీట్లు ఓడిపోయారు. ఆ 10 సీట్లలోనే తేడా ఉన్నారు. సో MIM ఒక మతతత్వ పార్టీ, ముస్లిం లీగ్ ఒక మతతత్వ పార్టీ. సో ఈ పార్టీలతో ఎలా వ్యవహరించాలి మతతత్వానికి సంబంధించి
మత పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలతో. అది ఒక భాగం. రెండో భాగం, ఎక్కడైనా ముస్లిం మైనారిటీ మతత్వానికి సంబంధించి, సిక్కు మతత్వానికి సంబంధించి ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంత గట్టిగా ఉన్నామో అక్కడ అంత గట్టిగా ఉండాలి కదా. అది బిపిన్ చంద్ర చెప్పేటట్టు. ఇప్పుడు ఉదాహరణకి మీకు పంజాబ్లో మీకు గుర్తుండి ఉంటుంది, సిక్కు మతతత్వానికి భింద్రన్వాలే, విన్నారా పేరు మీరు? భింద్రన్వాలే స్లోగన్ ఏంటి? సిక్కు మతత్వం పేరుతో పంజాబ్ దాన్ని ఖలిస్తాన్, అంటే ఆ ప్రాంతాన్ని ఎడగొట్టేసి అది సపరేట్ దేశం కావాలి అని చెప్పి ఖలిస్తాన్. దానికోసం ఆయన గుట్టలు గుట్టగా ఆయుధాలు సేకరించి ఈ ఆయుధాలన్నీ ఎక్కడ పెట్టాడు? స్వర్ణ దేవాలయంలో పెట్టి. మీకు గుర్తున్నాడు 1984 ఫిబ్రవరి మార్చిలోనూ అక్కడ ఆపరేషన్ బ్లూ స్టార్ అని జరిగింది. అది జరిగిన తర్వాత అతన్ని చంపేశారు. చంపేసిన తర్వాత 1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ హత్య జరిగింది. పంజాబ్లో జరిగినటువంటి ఆ ఎపిసోడ్ చివరికి ఇందిరాగాంధీ హత్యకి దారి తీసింది. మన పార్టీ అక్కడ చాలా ఇబ్బంది పడింది. మనం అక్కడ జాతీయ సమైక్యతకి అనుగుణంగా నిలబడి మన పార్టీ డివైఎఫ్ఐ ఇదంతా కూడా చాలా మంది చంపబడ్డారు. కానీ దాన్ని స్పష్టంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పాయింట్ అది ఆయన చెప్పి. అట్లాగే ముస్లిం మతత్వం వస్తుంది అనేక చోట్ల. మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తస్లీమా నస్రీన్ అని ఒక ఆవిడ, తస్లీమా విన్నారు ఆవిడ పేరు? రైట్. ఆవిడ పుస్తకం రాసింది, లజ్జా అనే పుస్తకం రాసింది. లజ్జా ఆవిడ ఒక బంగ్లాదేశ్కి చెందినటువంటి రచయిత్రి, మహిళా రచయిత్రి, గొప్ప రచయిత్రి. లజ్జా అనే పుస్తకం రాసింది. ఆ పుస్తకంలో ఆవిడ ఇస్లాంని కించపరిచే వ్యాఖ్యానాలు చేసిందని చెప్పేసి ఆవిడ్ని చంపేయండి అని మత పెద్దలు ఆర్డర్ వేసి ఆవిడ ఎక్కడెక్కడికో పారిపోయి అక్కడ స్వీడన్లో దాక్కోవలసి వచ్చింది. ఇది కరెక్టా? ఆవిడ పుస్తకం రాసింది, విమర్శ చేసింది. అప్పుడు నువ్వేం చేయొచ్చు? నువ్వు ఇంతలా ఆవిడ ఇంత పుస్తకం రాయి, నువ్వు ఇంత పుస్తకం రాయి, ఆవిడ భావాలను విమర్శించు. అంటే మనిషిని చంపేస్తా ఉంటాం, అది ఎంతవరకు కరెక్ట్? ఆ రకమైనటువంటి మతత్వం వస్తూ ఉంటుంది ముందుకు. దాన్ని వ్యతిరేకించాలి కదా. ఇలా చాలా మంది ఉన్నారు. సల్మాన్ రష్దీ అని ఒక ఆయన ఉన్నాడు, సల్మాన్ రష్దీ అంటాడు. సల్మాన్ రష్దీ ఆయన ఒక పుస్తకం రాశాడు. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఒక పుస్తకం రాశాడు, సటానిక్ వర్సెస్. ఆ పుస్తకంలో ఆయన ఏదో అల్లాని కించిపరిచే కొన్ని వ్యాఖ్యానాలు చేశాడని. చేస్తే ఇరాన్ మత నాయకుడు ఐతుల్లా ఖుమైనీ అని ఉండేవాడు, చచ్చిపోయాడు ఆయన, ఇరాన్ దేశం. ఆయన ఉరిశిక్ష చేసాడు. ఎవరికి? సల్మాన్ రష్దీ. చంపేయండి. ఇక ఆయన జీవితం మొత్తం దాక్కునే ఉన్నాడు, ఇప్పుడు బయటికి రాల. చిత్రం ఏంటంటే 30 ఏళ్ళ తర్వాత, 1 సంవత్సరం క్రితం 7 నెలల క్రితం ఆయన అమెరికాలో ఏదో ఒక ప్రదర్శనకి ఎక్కడికి వస్తే అక్కడ ఆయన మీద దాడి చేశారు. కొద్దిగా తప్పించుకుని బతికాడు. ఇది కరెక్టా? ఎవరైనా కావచ్చు, మనుషులను చంపేసుకుంటే అంత ఎలా ఉంటుంది? ఇది కూడా మతత్వమే. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి ముస్లింలకు సంబంధించి కావచ్చు, ఇతరులకు సంబంధించి కావచ్చు, ఏ మతతత్వాన్నైనా సరే అది మెజారిటీ మతతత్వమా లేక మైనారిటీ మతతత్వం అనేది ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు, ఉండకూడదు అనేది ఈ చాప్టర్లో ఆయన చెప్పిన ప్రధానమైన సారాంశం. అర్థమైంది? ఈ చాప్టర్ మీద మతతత్వం ఏదైనా మతతత్వమే, అది ప్రమాదకరం. వాస్తవంగా మైనారిటీ మతతత్వం వల్ల ఏం జరుగుతుందంటే మెజారిటీ మతతత్వం పెరుగుతూ ఉంటుంది, బలపడుతూ ఉంటుంది. వాడు అడ్వాంటేజ్ తీసుకోడు, వాళ్ళు చెప్పగలేదు మేము చెప్తే వచ్చిందా. మెజారిటీ మతస్థుల్లో కూడా ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. మనం చాలా చోట్ల అది మనం చూస్తూ ఉంటాం. అందుకని అది క్రైస్తవ మతం అయినా లేక ప్రధానంగా వచ్చేది మన దేశానికి సంబంధించి మైనారిటీ మతత్వం అనగానే మన కళ్ళ ముందుకు వచ్చేది ఏంటి? ముస్లింలకి
సంబంధించినటువంటి. కనుక ఆ రకమైనటువంటి మతతత్వ ధోరణులు ఎందులో ఉన్నా అది మనం వ్యతిరేకించాలి అనేది ఇక్కడ చెప్పిన సారాంశం. 3-4 పేజీలే రాశాడు. అర్థమైందా ఇది ఇంతవరకు? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ 4వ చాప్టర్ 47వ పేజీలో ఇచ్చాడు. మతతత్వ భావజాల దాడికి ప్రాతిపదికలు ఏమిటి? మరి 47వ పేజీ మీరు దగ్గర పుస్తకం తెరవక్కర్లేదు, తర్వాత మీరు చూద్దురు గారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఈ పుస్తకాలు మళ్ళీ ఒకసారి చదువుదురు గారు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత. సో 47వ పేజీలో ఏం చెప్తున్నాడు ఒకసారి. మతతత్వ భావజాలం. మత భావజాలం అంటే ఐడియాలజీ. భావజాలం అంటే ఏంటి? ఏ అంశాల ఆధారం చేసుకుని దాడులు చేస్తుంది. అంటే మతతత్వ భావజాలం మన మీద కూడా దాడి చేస్తుంది. ఏ అంశాలు ప్రాతిపదిక చేసుకుని దాడులు చేస్తుందని చెప్పేసి ఈ చాప్టర్లో ఓ 4 అంశాలు చెప్పాడు. ముందు 4 అంశాలు రాద్దాం. ఒకటి మతతత్వాన్ని మతంతో ముడిపెట్టి దాడి చేయటం. అక్కడ ఇంకొక మాట రాయండి. రామ జన్మభూమి ఉద్యమం దగ్గర నుండి ఇదే జరుగుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పాయింట్ అర్థమైంది అక్కడ మీకు? ఏం చదవండి ఒకసారి. మతంతో ముడిపెట్టి దాడి చేయడం, రామ జన్మభూమిని. అక్కడి నుంచి ఇట్లా జరుగుతుంది ప్రాసెస్. ఏం జరుగుతుందో చెప్తాను తర్వాత. మతతత్వాన్ని దేంతో ముడిపెడుతున్నాడు వాళ్ళు? మతంతో ముడిపెట్టేసి దాడి చేయటం. 2, భారతీయ సంస్కృతిని చెరబట్టే యత్నం చేయటం. చెరబట్టే అంటే వాళ్ళు వాడిన పదం యాజ్ ఇట్ వాడదు, నా పదాలు కాదు. చెరబట్టే యత్నం చేయటం. 3, మతతత్వాన్ని జాతీయవాదంగా చిత్రించటం. జాతీయవాదంగా చిత్రించటం. 4, లౌకికవాదాన్ని కుహనా లౌకికవాదంగా విన్నారు ఈ మాట మీరు? కుహనా నకిలీ అని. కుహనా లౌకికవాదంగా, మైనారిటీవాదంగా దాడి చేయటం. ఈ 4 అంశాలని ఈ చాప్టర్లో చెప్పాడు. ఆ చాప్టర్ యొక్క సారాంశాన్ని వాళ్ళే రాశారు. ఫస్ట్ పేరాలో చక్కగా చెప్పాడు అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఏనండి, మొదటిది ఏం చెప్పండి. ఇప్పుడు మనం ఉదయం నుంచి ఏం చెప్పుకున్నాం? ఉదయం ఫస్ట్ లో ఏం చెప్పుకున్నాం?
మతం వేరు, మతతత్వం వేరు. మనం దేనికి వ్యతిరేకం? మతతత్వానికి వ్యతిరేకం అని. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారు చేసే మతతత్వాన్ని మతంతో ముడిపెట్టి, చూడండి నేనేం చేస్తున్నాను మన మతాన్ని రక్షించడానికి అని హిందువులకు అప్పీల్ చేస్తారు. ఈ ప్రక్రియ రామ జన్మభూమి దగ్గర నుంచి వాడు చేసుకుంటా వస్తాడు. ఏమన్నాడు రామ జన్మభూమి దగ్గర? రాముడు మన దేవుడు, అంటే మన మతం. రాముడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బందికానాలో ఉన్నాడు. ఆయన పుట్టినటువంటి చోట ఏముంది అక్కడ? బాబ్రీ మసీదు. మన దేవుడు పుట్టిన చోట ఆయన చెరలో ఉండటమా? కాబట్టి అక్కడ గుడి కట్టాలి అప్పీల్ చేశాడు. ఇండియాలో చాలా బలంగా బీజేపీ లేక ఆర్ఎస్ఎస్ యొక్క గొంతు ఇక్కడి నుంచి చాలా బలంగా వచ్చింది. 1947 నుంచి 1980 దాకా దాని ఉందండి, ఆర్ఎస్ఎస్ ఉంది, జనసంఘం ఉంది, కానీ దాని గొంతు బలంగా లేదు. ఇక్కడి నుంచి బలంగా స్టార్ట్ చేసింది. ఎందుకని? హిందూ మతంతో వాడు మతత్వాన్ని లింక్ చేయటం ప్రారంభించారు. వాడు అనుసరించే మతత్వం ఇది. అందులో ఫస్ట్ ఇది ఏది? రామ జన్మభూమి, బాబ్రీ మసీదుని కూల్చేయటం. ఆ ప్రక్రియని ఈరోజు కంటిన్యూ చేస్తారు. ఇప్పుడు గత 4-5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన పనులు మీరు చూడండి, మనకేం కనపడుతున్నాయి? జమ్మూ కాశ్మీర్కి ఏముంది? ఆర్టికల్ 3 370 ఆర్టికల్ ఎవరిచ్చారు? మోడీ ఇచ్చాడు, డై ఇచ్చాడు. ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాశ్మీర్ మన దేశంలో చేరింది. మీకు తెలుసు కదా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు బ్రిటిష్ ఇండియా ఆటోమేటిక్గా ఇండియాలో భాగం అయింది. ఇవి కాకుండా రాజులు 500 మంది ఉన్నారు. సర్దార్ పటేల్ వీళ్ళంతా అప్పీల్ చేశారు, చాలా మంది చేరిపోయారు, కొంతమంది చేరలేదు. ఒక్కో చోట ఒక్కొక్క ఇష్యూ వచ్చి జునాగఢ్ వాడు చేరలేదు, నైజాం నవాబు చేరలేదు. అలా కాశ్మీర్కి సంబంధించి కూడా దానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. మరి కాశ్మీర్ని చేర్చాలి అంటే కొన్ని దానికి ప్రత్యేక హక్కులు ఇవ్వాలి అని డాక్టర్ అంబేద్కర్, అందరూ, నెహ్రూ వీళ్ళంతా కూడా భావించారు. అందుకని ఏం చేశారు? 370 ఆర్టికల్ ప్రకారం కొన్ని ప్రత్యేక హక్కులు ఇచ్చారు. అలా ఇవ్వటం తప్ప ఒప్ప? ఇప్పుడు అనేక ప్రాంతాలకు ఇస్తున్నారు కదా. ఇప్పుడు మన దేశంలో గిరిజనులు షెడ్యూల్ 5, షెడ్యూల్ 6 అని ఉంది. దాని ప్రకారం షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ అనేక హక్కులు ఇవ్వబడుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఎన్నారు లేదు, 1/70 అంటారు. 1/1/7 అంటే 1970లో చేసిన 1వ చట్టం అన్నమాట. దాన్ని 1/70 అంటారు. ఇప్పటికీ అది అమల్లో ఉంది, రాష్ట్రాలు వెళ్ళిపోయాయి. 1/70 ప్రకారం షెడ్యూల్ ఏరియాస్, ట్రైబల్స్ అంటాం, అంటే ఉదాహరణ పాడేరు, అరకలోయ, ఈ ప్రాంతాలన్నింటిలో భూములు, గిరిజన భూములు వాళ్ళు అమ్మడానికి వీల్లేదు, వెళ్ళి బయటోడు కొనడానికి వీల్లేదు. ఈరోజు ఇప్పుడు ఆ చట్టం ఉండటం తప్ప రైటా? తప్ప రైటా? రైటే కదా. ఎందుకంటే రైతు ఆ చట్టం లేకపోతే ఈ బాటికి ఆ భూములన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? భూస్వాములు అంటే ఇప్పుడు భూస్వాములు లేకపోవచ్చు, పారిశ్రామిక అధిపతులు, అదానీలు, అంబానీలు కావక్కర్ల. కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళు మొత్తం వెళ్ళిపోయినవాళ్ళు. నేను మొన్న ఈ మధ్య విజయనగరం వెళ్ళి, చాలా ఊళ్ళో వెళ్ళి పని ఉండి, ఆ భోగాపురం విమానాశ్రయానికి వెళ్తున్నా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఆ మొత్తం భూముల్ని రియల్ ఎస్టేట్ వేసేసారు అనమాట. మొత్తం ఆ జెండాలు పాతుతారు కదా, రియల్ ఎస్టేట్ వేసిన వాళ్ళు. యాక్చువల్గా విజయనగరం చుట్టూ ఉన్న ఎక్కువ ఊళ్ళ పేర్లు వలస అని వస్తుంది అన్నమాట. కొత్త వలస, తగరపు వలస, ఇట్లా ఇప్పుడు అన్ని వలసలు అయిపోయింది నిజంగా. అందరూ వెళ్ళి కొనేసారు. అంటే కొనేస్తే డబ్బున్నోడు కొనుక్కోవడం తప్ప ఎలా ఆర్గ్యూ చేసేవాళ్ళు కూడా ఉంటారు.
కానీ మనం చేయకూడదా? ఎందుకని? దేశంలో రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రజలందరికీ ఆర్థిక సామాజిక న్యాయం జరగాలని చెప్పింది. ట్రైబల్స్ ఉంటారు, వెనుకబడిన తరగతులు ఉంటారు, దళితులు ఉంటారు, వీళ్ళందరికీ న్యాయం జరగాలి కదా. కాబట్టి ఆంధ్రాలో 170 చేయడం తప్ప రైట్ కదా. ఇప్పుడు కాశ్మీర్కి 370 ఆర్టికల్ ఏం చేశాడు నరేంద్ర మోడీ? రాజ్యాంగ సవరణ చేసి కాశ్మీర్కు ఉన్న 370 ఆర్టికల్ రద్దు చేసేసి కాశ్మీర్ ఇప్పుడు రాష్ట్రం కూడా కాదు, కనీసం జమ్మూ కాశ్మీర్ అంటాం కదా మనం. కాశ్మీర్ అనేది ఇప్పుడు ఒక కేంద్రపాలిత ప్రాంతంగా చేసేది, త్వరలో రాష్ట్రంగా చేస్తానంటున్నాడు. అంటే ఏంటి? ఆర్టికల్ 370ని అన్యాయంగా రద్దు చేశాడు. ఏమంటున్నాడు అతను? నరేంద్ర మోడీ ఏమంటున్నాడు? వాళ్ళకి ప్రత్యేకంగా ఆర్టికల్ ఎందుకు ఉండాలంటున్నాడు. వాళ్ళంటే ఎవరు ఇక్కడ? ముస్లిం. మొత్తం దేశంలో హిందువులందరికీ అప్పీల్ చేశాడు. మతాన్ని వాళ్ళు చేసే మతత్వంతో ఈక్వేట్ చేసి, నిజం చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు ఓటింగ్ దాని మీద ఏదైనా ప్లెబిసైడ్ చేస్తే మిగిలిన దేశంలో మెజార్టీ హిందువులు రద్దు చేయడానికి ఓటేస్తారు. నేను గ్యారంటీ. అర్థమైందన్నమాట. సక్సెస్ అయ్యేది. కానీ మనం చేయలేకపోయాం. కాశ్మీర్కి ఉండాలి హక్కులు. కాశ్మీర్కి హక్కు లేకపోతే ఈ వాటి కాశ్మీర్లో ప్రాంతంలో ఉన్న భూములు అన్నీ తెలుసు కదా మీకు, అదంతా పర్యాటక కేంద్రం. ఆ భూములన్నీ ఏమైపోయాయి ఈ పాటికి? వెళ్ళిపోయి ఇప్పుడు కొనుక్కోమంటున్నారు. కొనుక్కోండి అంటున్నారు. మీరు వెళ్ళి కొంటారు తిరుపతి నుంచి? ఎవరు కొంటాడు ఆ భూములన్నీ? అదానిలో, అంబానీలో, ఇంకోడు కొని 5 హోటల్స్, 5 స్టార్ హోటల్స్ అన్ని కరెక్ట్. అంటే ఇక్కడ మతం పేరుతో అతను కాశ్మీర్కి అన్యాయం చేసిన రెసిస్టెన్స్ లేదు. చూసారు? అలాగే ఇటీవల ఇంకో ఉదాహరణ మీ అందరికీ తెలిసింది. ఏంటది? సిఏఏ చట్టం. సిఏఏ పేరు ఉన్నారు కదా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం. మీ అందరికి తెలుసు, ప్రపంచంలో ఎక్కడైనా సరే పౌరసత్వం దేని ఆధారంగా ఇవ్వబడుతుంది? ప్రపంచంలో ఎక్కడైనా పౌరసత్వం దేని ఆధారంగా? మీరంతా ఏ దేశ పౌరులు? ఎలా వచ్చింది మీ పౌరసత్వం? ఎలా వచ్చింది? పుట్టుకతో వచ్చింది. మీ తండ్రి భారతీయ పౌరుడు, మీ తల్లి భారతీయ పౌరులు, మీరు భారతీయ పౌరులే. మీ పుట్టుకతో వచ్చేసి. అంటే కొంతమందికి రక్త సంబంధంతో వస్తుంది, కొంతమందికి సహజీకృత పౌరసత్వం అంటారు. అంటే కొన్నాళ్ళు అక్కడ నివసిస్తే వస్తుంది. సోనియా గాంధీ ఉంది, ఇటాలియన్ పౌరురాలు, కానీ రాజీవ్ గాంధీని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి కొన్నేళ్ళు నివసించింది కనుక ఆవిడ పౌరసత్వం వచ్చింది. నివసించడం ద్వారా వస్తుంది, రక్త సంబంధం ద్వారా వస్తుంది, మూడోది పుట్టుక ద్వారా. ఇప్పుడు మన ఇండియా నుంచి ఎవరైనా వెళ్ళి అమెరికాలో ఉన్నారనుకోండి, చూడటానికి వెళ్ళి ఉండొచ్చు. ఆవిడ సడన్గా అక్కడ గర్భిణీ అయి ప్రసవించింది అనుకోండి, ఆ పుట్టినోడు ఆటోమేటిక్గా అమెరికా పౌరుడు అయిపోయి. కెనడా కూడా అండి. మీకు అర్థమైంది? పుట్టినోడు ఆటోమేటిక్గా అమెరికా పౌరులు అయిపోయారు. మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా అమ్మాయి అమెరికా పౌరురాలు కాదు, మా మనవడు కాదు ఉంది. అక్కడ చిన్నపిల్ల అది అమెరికా, భవిష్యత్తులో పిల్ల అమెరికా అధ్యక్షురాలు పోటీ చేయొచ్చు కావాలనుకుంటే. అక్కడే పుట్టింది. అంటే నేను చెప్పదలుచుకుంది ఇక్కడ, పౌరసత్వం రావాలంటే పుట్టుకన్నా ఉండాలి, కొన్నాళ్ళు నివాసం అన్నా ఉండాలి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ కొత్త సిద్ధాంతం పెట్టాడు. ఏమంటున్నాడు? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలంటే మతం ఆధారంగా మాత్రమే ఇస్తాం. ఏ మతం? అక్కడి నుంచి ఎవరైనా హిందువులు వచ్చి ఇక్కడ ఉంటే కొన్నాళ్ళుగా ఉంటే వాళ్ళకి ఇస్తాం, బౌద్ధులు ఉంటే ఇస్తాం, సిక్కులు ఉంటే ఇస్తాం, ముస్లింలకి ఇవ్వం. మరి ముస్లింలు 10-15 ఏళ్ళ నుంచి ఉన్నాడు అంటే దేని ఆధారంగా పౌరసత్వం ఇస్తానంటున్నాడు? అంటే ఈ మతాన్ని ఆధారం చేసుకుని హిందువుల్లో మతత్వాన్ని రెచ్చగొడుతున్నాడు. సిఏఏ చట్టం అమలుకు నోటిఫికేషన్ ఇచ్చేది, పై ఛాలెంజ్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ. నీ దమ్ముంటే కాంగ్రెస్ని అడుగుతున్నాడు, 370 ఆర్టికల్ మళ్ళీ పెడతామని మీరు చెప్పండి అంటున్నాడు.
ఇటీవల ఎన్నికల సమావేశాలు మీరు విన్నారు లేదు? అంటే లేటెస్ట్ గా ఆయన చేసిన చాలా విషయాలు ఇలాంటివి చేసాడు. రామాలయం కట్టేశాం చూడండి అండి, ఇంకా మా ఎజెండాలో 2-3 మిగిలి ఉన్నాయి అంటున్నాడు. ఏంటవి? ఉమ్మడి పౌరసత్వం, యూసీసీ అంటారు, యూనిఫైడ్ సివిల్ కోడ్, పౌరులందరికీ ఒకే సివిల్ కోడ్ తీసుకొస్తాం అని చెప్పేసి. అంటే ఇదన్నిటి యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా మతం పేరుతో మతాన్ని ఉపయోగించుకుని తన ఆలోచన విధానమైన మతతత్వాన్ని ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయగలుగుతున్నారు. ఎవరు వ్యతిరేకించడం లేదు కదా. ఎవరు వ్యతిరేకిస్తున్నారు? కాశ్మీర్కి 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఎవరు వ్యతిరేకించారు? మేధావులు, కమ్యూనిస్టులు తప్ప ఇంకెవరు. మేధావులు వ్యతిరేకించారు. కొంతమంది మేధావులు కూడా అందరూ కాదు, మనం కమ్యూనిస్టులు వ్యతిరేకించారు. ఏ రాజకీయ పార్టీ అయినా వ్యతిరేకించిందా? దీన్ని ఏమంటారు? కాశ్మీర్ ప్రజలు కాదు. కాశ్మీర్ ప్రజలు అంటే ఇక్కడ ముస్లింలుగా చూడకూడదు, కాశ్మీరీలు ఒక జాతి. అర్థమైందా మీకు? ఇందాక మనం బంగ్లాదేశ్ ఏమనుకున్నాం, వాళ్ళు బెంగాలీ జాతి ముస్లింలు అయినప్పుడు. కాశ్మీర్కి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ప్రాచీన కాలంలో కలహనుడు అని ఒక ఆయన రాజతరంగిణి ఒక గ్రంథం రాసి, ఇండియన్ హిస్టరీలో అది గొప్ప పుస్తకం. అది రాజతరంగిణి అనే గ్రంథం ఏంటంటే కాశ్మీరీ రాజుల కథలు, కాశ్మీరీ రాజుల యొక్క చరిత్ర రాశాడు అందులో. అంటే కాశ్మీరీకి ఒక పెద్ద చరిత్ర ఉందన్నమాట. ముస్లింలుగా ఎలా చూస్తా ఉన్న వాళ్ళు. కానీ ఈయన చేసినటువంటి ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ లేటెస్టే కదా, కాశ్మీర్కి రద్దు చేయటం ఇవన్నీ కూడా. ఈ ప్రక్రియ ఆయన రామజన్మభూమి దగ్గర నుంచి అమలు చేసుకుంటూ ప్రజలకు అప్పీల్ చేస్తూ సక్సెస్ఫుల్ గా చేసుకుంటా వస్తుంది. ఆయన అంటే ఇక్కడ మోడీ అని కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. మోడీ ఎవరికి ప్రతినిధి? బీజేపీ. బీజేపీ ఎవరికి ప్రతినిధి? ఆర్ఎస్ఎస్. వాళ్ళ ఎజెండాని ఒక్కొక్క దాన్ని చేసుకుంటా రావడం అనేది మనకి కనపడతా ఉంది. మనం గుర్తించాల్సినటువంటి అంశం. కాబట్టి మొదటిది మీకు అర్థమైంది అనుకోండి. రెండోది భారతీయ సంస్కృతిని చేరబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హిందూ సంస్కృతినే భారతీయ సంస్కృతిగా ప్రచారం చేస్తారు. భారతీయ సంస్కృతి అంటే ఏంటి? కొందరు మనం మాట్లాడుతున్నాం. భారతీయ సంస్కృతి బహుళత్వం కలిగిన సంస్కృతి, భిన్నత్వం కలిగినటువంటి సంస్కృతి. ఇంగ్లీష్లో బహుళత్వాన్ని ఫ్లోరాలిటీ అంట. ఫ్లోరాలిటీ. భిన్నత్వం అంటే డైవర్సిటీ. అది కదా భారతీయ సంస్కృతి. మనం చెప్పుకున్నాం కదా, భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు. మీరు చెప్పండి, భారతదేశంలో ఉన్నంత భిన్నత్వం కల్చరల్గా అంటే సాంస్కృతిక పరంగా లేకపోతే జాతి పరంగా ప్రపంచంలో ఏ దేశంలో ఉంది చెప్పండి మీరు? ఏ దేశం? మతపరంగా, కులాల పరంగా, జాతుల పరంగా, జాతులు. అట్లాగే భాషల పరంగా. చైనా ఉందనుకోండి, చైనా కూడా మనకంటే పెద్ద దేశం. మీకు తెలుసు, నేను మొన్నదాన్ని చైనా జనాభా ఎక్కువ. చైనాలో కూడా ఇండియాలో ఉన్నంత భిన్నత్వం లేదు. చైనాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. చైనాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఒక ఏంటి పెద్ద అడ్వాంటేజ్ చెప్పండి? ఒకే భాష కాదు, కానీ చైనా జనాభా 145 కోట్లు కదా, 100 కోట్లు ఒకే భాష మాట్లాడు. 100 కోట్లు ఒకే భాష మాట్లాడతారు. ఏం భాష? మండారిన్ భాష. ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు మాట్లాడే భాష అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటారు. చైనీస్ భాష. 100 కోట్ల ఒక భాష మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో మీరు ఆలోచించి. కానీ ఇండియాలో ఏంటి? ఎంత భిన్నత్వం. కేరళ ఒక 5-6 కోట్ల మంది మలయాళీ భాష మాట్లాడు. దాని పైకి వస్తే తమిళనాడు ఒక 7-8 కోట్ల మంది తమిళ మాట. దాని పైకి వస్తే తెలంగాణ, ఆంధ్ర ఒక 6-7 కోట్ల మంది తెలుగు మాట. దాని పైకి వెళ్తే ఒడియా ఒక 5 కోట్ల మంది ఒడిస్సా భాష మాట. ఆ పక్కకి వెళ్తే మహారాష్ట్ర మరాఠీ 5-6 కోట్ల మంది మాట్లాడు. ఆ పైకి వెళ్తే బెంగాలీ ఒక 6-7 కోట్ల మంది మాట్లాడతారు. ఇంత భిన్నత్వం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ భిన్నత్వం కొనసాగాలి, ఈ బహుళత్వం కొనసాగాలి. అలా కొనసాగితేనే ఈ దేశం సమైక్యంగా
ముందుకెళ్తుంది అనేది మనం చెప్పేది. వాడు ఏం చేస్తున్నాడు, భారతీయ సంస్కృతిని హిందూ సంస్కృతిగా మార్చేసి మెజార్టీ హిందువులు కాబట్టి వాళ్ళకి అప్పీల్ అయ్యేటటువంటి అంశాలు, ఈ మైనారిటీలు మనకు అవసరం లేదు, ఈ క్రైస్తవులు మనకు అవసరం లేదు, ఈ ముస్లింలకు మనకు అవసరం లేదు, మనమే పెద్ద మెజార్టీ హిందువులు, హిందూ సంస్కృతే భారతీయ సంస్కృతి అనే పద్ధతిలో ముందుకు తీసుకెళ్ళడానికి అనేక చర్యలు చేపడుతున్నారు వాళ్ళు. అందులో కొంత సక్సెస్ కూడా అవుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను, మీరు అర్థం చేసుకోగలిగిన అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రకంగా మతతత్వం, మతపరం ఇవన్నీ విజయవంతం కావడానికి ఒక ముఖ్యమైన విషయం కూడా మీరు గమనించాలి. అదేమిటంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చిన పెద్ద మార్పు. ఆర్థిక వ్యవస్థ మార్పు రాకుండా ఇతను ఇంత సక్సెస్ అవుతాడని మనం భావించాం. ఏమొచ్చింది ఆర్థిక వ్యవస్థలో మార్పు? ఎకానమీలో చెప్పండి ఎవరైనా. ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ కదా, తెలుగు వచ్చిన మార్పే. 1991లో ప్రపంచంలో ప్రారంభమైన ప్రపంచీకరణ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. ఉంది కదా, మన దేశంలో ఏమన్నా ఉందండి, ఎల్పిజి అని. మీరు చూడండి, మతతత్వ విధానాలు ప్రారంభమైన కాలం, ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన కాలం కుడి ఎడంగా, దీనికి దానికి ఎక్కడో లింక్ ఉంది. అర్థమైంది నా మాట ఏమన్నా? ఆర్థిక సంస్కరణలు అంటే ఏంటి? ప్రైవేటీకరణ. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమైన తర్వాత మన భారతదేశంలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరిగింది, మీకు తెలుసు. పెద్ద ఎత్తున పరిశ్రమలే కాకుండా విద్యారంగం ప్రైవేటీకరణ జరిగింది, ఆరోగ్య రంగం ప్రైవేటీకరణ జరిగింది. అనేక రంగాల మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉందని మీరు సపరేట్ క్లాసుల తర్వాత వింటారు మీరు అందరూ కూడా. ఆర్థిక రంగంలో అర్థమైంది. ఆర్థిక రంగంలో మార్పు అంటే, ఆర్థిక రంగంలో వచ్చిన మార్పుకి మతతత్వం పెరగడానికి ఉన్న లింక్ ఏంటి ఏమైనా చెప్పండి, మీకేం అర్థమైంది? ఏమవుతుంది? ఆ మాటకు వస్తే మీరు గుర్తుపెట్టుకోవాలి, కమ్యూనిస్టులుగా ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆర్థిక రంగంలో కానీ ఒక పెద్ద మార్పులు సంభవిస్తే ఆ మార్పులు మిగిలిన అన్ని రంగాల మీద ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అది సూత్రం అన్నమాట. కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే ఆర్థిక వ్యవస్థని, ఆర్థిక రంగాన్ని బేస్ అని ఏమంటాడు? బిఏఎస్సి. బేస్ అంటే పునాది. పునాది ఆర్థిక రంగం ఏ సమాజానికైనా. ఈ ఆర్థిక రంగంలో మార్పులు వచ్చి ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు వచ్చినాయి అనుకోండి, దాని ప్రభావం రాజకీయ రంగం మీద ఉంటుంది, సామాజిక రంగం మీద ఉంటుంది, సినిమా రంగం మీద ఉంటుంది, సాంస్కృతిక రంగం మీద ఉంటుంది, అన్ని రంగాల మీద కూడా ఉంటుంది. దాన్ని సూపర్ స్ట్రక్చర్ అంటారు. సూపర్ స్ట్రక్చర్ అంటే ఉపరితలం. రెండు మాటలు వాడాను, రెండు మాటలు చెప్పండి మీరు అందరూ. ఒకటేంటి? పునాది. పునాది అంటే ఏంటి ఇంగ్లీష్లో? బేస్. పైన ఏముంటుంది? ఉపరితలం. మరి భారతదేశంలో 1997లో ఆర్థిక సంస్కరణ ప్రారంభించి 30 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు అయిన తర్వాత పునాదిలో పెద్ద మార్పు వచ్చింది. అది ఉపరితలం మీద ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. అది మతత్వం మీద, మతంలో కూడా వచ్చింది ఆ మార్పు. ఏంటా మార్పు? ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చిన తర్వాత ఐటీ రంగం వచ్చింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం. ఒక మధ్యతరగతి వర్గం ఫామ్ అయింది ఇండియాలో. ఒక మధ్యతరగతి వర్గం ఫామ్ అయింది. ఒక 20% ఫామ్ అయింది అనుకున్నాం కాసేపు. ఒక 20% మధ్యతరగతి వర్గం ఆర్థిక సంస్కరణల యొక్క ప్రభావంతో రూపొందిన అంటే 20% మధ్యతరగతి వర్గం రూపొందితే ఎంత శాతం అవుతుంది? ఎంతమంది మనుషులు అవుతారండి? ఇండియాలో
పెద్ద జనాభా ఉన్న దేశం కదా. ఒక 20% మధ్యతరగతి వర్గం ఆర్థిక సంస్కరణల ప్రభావంలో ఉంది అనుకుంటే ఎంతమంది మనుషులు అవుతారు? 28 కోట్లు అంటే ఎంత జనాభా చెప్పండి మీరు. 30 కోట్లు అయ్యారు అనుకోండి. నాదొక సిద్ధాంతం ఉంది. సిద్ధాంతం అంటే అఫీషియల్ సిద్ధాంతం ఏం కాదు, నేను ప్రతిపాదించిన సిద్ధాంతం. ఇప్పుడు భారతదేశంలో స్వాతంత్రోద్యమ కాలంలో ఒక మధ్యతరగతి వర్గం తయారైంది. అది దానికి నేను పెట్టిన పేరు జాతీయోద్యమ మధ్యతరగతి. వాళ్ళే జాతీయోద్యమానికి నాయకత్వం వహించింది, బాలగంగాధర తిలక్ వీళ్ళంతా. స్వాతంత్రం వచ్చాక మన దేశం బాగుండాలి, మన దేశ ప్రజలు బాగుపడాలని ఒక మధ్యతరగతి వర్గం తయారైంది. దానికి దేశభక్తి మధ్యతరగతి వర్గం అని నేను పేరు పెట్టాను. దేశభక్తి, అరే మన దేశం బాగు. ఇప్పుడు ఈ 30 ఏళ్లలో భారతదేశంలో ఒక మధ్యతరగతి వర్గం తయారైంది. ఇది సంస్కరణల మధ్యతరగతి వర్గం. ఏ సంస్కరణలు? ఆర్థిక. అని అర్థమైందా? వీళ్ళకి ఏముంటది? ఆకాంక్షలు. ఈ మధ్యతరగతి వర్గానికి ఆకాంక్షలు ఉంటాయి, యాస్పిరేషన్స్ అంటాం. ఏదైతే ఆర్థిక సంస్కరణలు ఇస్తుందో ఆ యాస్పిరేషన్స్ అంటే ఏంటి? మా అబ్బాయి చదువుకుంటున్నాడు, ఐటీ రంగంలో మంచి ఉద్యోగం రావాలి, ఒక యాస్పిరేషన్. మా అబ్బాయి చదువుకుంటున్నాడు, వీలైతే అమెరికా వెళ్ళాలి, ఒక యాస్పిరేషన్. మా అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, వీలైతే ఆడికి ఐఐటి సీట్ రావాలి, ఒక యాస్పిరేషన్. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను తిరుపతిలో ఫ్లాట్ కొన్నాను, దీని ధర అర్జెంటుగా పెరగాలి, ఒక యాస్పిరేషన్. అర్థమైంది? యాస్పిరేషన్స్. ఈ ఆకాంక్షలకి మతం ఆకాంక్షలకి లింక్ ఉంది. ఈ యాస్పిరేషన్స్ ఉన్నవాడు ఒక చెయ్యి ఎక్కడ వేస్తాడంటే ఎవరి మీద వేస్తాడు? దేవుడి మీద వేస్తాడు. దేవుడా నీదే భారం, మా అబ్బాయి సీట్ ఇప్పించే భారం మీదే. వీళ్ళు మతతత్వానికి ఆలంబనగా ఉన్నారు. మోడీ చెప్పేటటువంటి సిద్ధాంతాలన్నింటినీ ఎక్కువ మంది సపోర్ట్ చేస్తుంది. మీరు ఎవరో గమనించి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? చదువుకున్నటువంటి మంచి తరగతి వర్గం పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తారు. అమెరికాలో ఉన్న వాళ్ళందరూ మోడీకి సపోర్ట్ చేసేవాడు. బోర్డు మందితో మాట్లాడి, లేకపోతే ఇక్కడ నగరాల్లో అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు అందరూ కాశ్మీర్ రద్దు చేయకపోతే ఎలా సార్ అంటే అర్థం. ఈడే వెళ్ళి కాశ్మీర్లో భూములు కొంటున్నాయి. రాజ్యాంగం చాలా సిద్ధాంతాలు చెప్తారు. కాశ్మీర్ వాళ్ళు మిగిలిన దేశం ఆడపిల్లలు చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు మరి మిగిలిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. ఇట్లా చాలా సిద్ధాంతాలు చెప్తారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు? ఆర్థిక సంస్కరణకు సంబంధించి ఆర్థిక సంస్కరణల యొక్క మధ్యతరగతి వర్గానికి మతభావాలు పెరగడానికి సంబంధం ఉంది. వాస్తవంగా ఈ మోడీ లాంటి వాడు చేసేటటువంటి రామాలయ నిర్మాణం వీటికి అదికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడు. అడికి వచ్చేది ఏమి ఉండదు, కానీ వాడు ఆలోచన విధానం అట్లా తయారవుతుంది అన్నమాట. కాబట్టి రెండో అంశం మీకు చెప్పింది ఏంటంటే మతతత్వాన్ని, జాతీయవాదం. మనం జాతీయవాదం అంటున్నాం, వాడు మతతత్వం అన్నాడు. మతతత్వాన్ని జాతీయవాదంగా భారతీయ సంస్కృతిని ఆ విధంగా చేయటం వాళ్ళు సక్సెస్ అయ్యారు అనేది రెండో అంశం. మూడో అంశం ఏంటి? మతతత్వాన్ని జాతీయవాదంగా చిత్రించడం. ఉదయం నేను మీకు చాలా చెప్పాను జాతీయవాదం అంటే ఏంటని చెప్పి. ఏం చెప్పాను? ఈ దేశంలో ఉన్నటువంటి అనేక జాతులు, అనేక మతాలు, అనేక కులాలు భారతీయులు అనే పేరుతో బతకటాన్ని జాతీయవాదం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? హిందూ మతమే వాళ్ళు మనం చూస్తున్నాం కదా. ఇందాక అబ్బాయి చక్కగా చెప్పేవారు. ఇప్పుడు మోడీ వచ్చిన దగ్గర నుంచి మనకేం కనపడుతుంది? అన్ని ఒకే పన్ను. చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. ఒకే పన్ను, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఎన్నికలు. నెక్స్ట్ అది జరగబోతుంది. ఏమన్నాడు మొదట్లో? ఒకే పన్ను, సింగిల్ ట్యాక్స్ అన్నమాట. యాక్చువల్గా రాజ్యాంగం ఏం చేసిందంటే 19 రకాల పన్నులు, ట్యాక్సెస్ స్టేట్స్కి ఇచ్చింది, రాష్ట్రానికి.
11 రకాల పనులు ఎవరికి ఇచ్చింది? సెంటర్కి ఇచ్చింది. మోడీ ఏం చేశాడు? ఈ మొత్తాన్ని కలిపేసి జిఎస్టీ అని పెట్టేసి, జిఎస్టీ వల్ల రాష్ట్రాలకి 3 లక్షల కోట్లు నష్టపోయింది. కానీ ఏ రాష్ట్రం మాట్లాడట్లేదు, అది విచిత్రం. ఎవరో తమిళనాడు ఒక పినరాయి విజయన్నో లేకపోతే స్టాలిన్నో ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, కానీ రాష్ట్రాలకు అన్యాయం జరిగితే మాట్లాడాలా అక్కర్లేదా? మీరు మాట్లాడట్లేదు, మీరు గమనించండి. ఇప్పుడు మన రాష్ట్రంలో చూస్తున్నాం కదా విచిత్రమైన పరిస్థితి. వీడేమో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో డైరెక్ట్గా ఎన్డీఏ కూటమిలో చేరి పొత్తు పెట్టుకున్నారు. వాడు పొత్తు, ఈయన ఇంకో 2వ గేటు దగ్గర ఇప్పుడు రెడీగా ఉన్నాడు. ఆయన గెలిస్తే ఆయన, ఈయన గెలిస్తే ఈయన. ఆంధ్రాలో ఉన్న 10 సీట్లు ఆయనే. ఎంత విచిత్రమైన పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి కదా. ఏం కాపాడారు ప్రయోజనాలు? విభజన హామీలు ఏమైనా అమలు చేశారా? ప్రత్యేక హోదా ఇచ్చాడా? పరిశ్రమలు ఇచ్చారా? ఏమీ లేవు. లేకపోతే చేస్తున్నాడు అంటే ఒకే పన్ను. తర్వాత ఏమన్నాడు అమిత్ షా రోజు? ఒకే భాష. ఇన్ని భాషలేంది ఏం చేయాలంటున్నాడు? హిందీ భాషని అధికార భాషగా ప్రవేశపెట్టాలని కూడా ఆయన పెద్ద కోరిక. అయితే వెంటనే రియాక్షన్ వచ్చింది. ప్రస్తుతానికి దాన్ని ఆ విధంగా ఆపేసి ఇచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఒకే ఎన్నికలు అంటే ఏంటి? కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకి, స్థానిక సంస్థలకు కూడా ఒకే ఎన్నికలు పెట్టాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2029 నాటికి రాజ్యాంగాన్ని సవరణ చేసి ఒకేసారి ఎన్నికలు, 28 రాష్ట్రాల ఎన్నికలు, కేంద్ర ఎన్నికలు ఒకేసారి పెట్టాలనేది ఇప్పుడు వాళ్ళ ఆలోచన. అంటే మార్పులు అంటే ఇవే కదా. ఏం చేశాడు? రామ్నాథ్ కోవింద్ అని ఒక ఆయన రాష్ట్రపతి ఉన్నాడు కదా, మాజీ రాష్ట్రం. ఆయనతో కమిటీ వేసాడు. ఆ కమిటీ 2 నెలల్లో 18,000 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఒకే ఎన్నికలు ఎలా పెట్టాలి అని చెప్పేసి రేపు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని గెలిస్తే ఖచ్చితంగా 2029 నాటికి దేశం మొత్తం దాంట్లో చాలా పరిణామాలు ఉన్నాయి. అందుకని ఇవాళ ఒకే అనే పేరుతో వాళ్ళు మొత్తాన్ని, మతతత్వాన్ని జాతీయవాదంగా మార్చడానికి పెద్ద ప్రయత్నం చేస్తున్నారు అనేది 3వ అంశం. 4వ అంశం ఏంటి? లౌకికవాదాన్ని మైనార్టీవాదం, కుహనావాదంగా వాళ్ళు విమర్శ చేయరు. బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ చేసే పని ఏంటంటే మిగిలిన రాజకీయ పార్టీ, కాంగ్రెస్తో సహా, కాంగ్రెస్ పార్టీని కానీ, లెఫ్ట్ పార్టీస్ని కానీ, సిపిఐని కానీ, సిపిఎంని కానీ, వీళ్ళందరూ వాడేటటువంటి పదం ఏంటంటే వీళ్ళు కుహనా లౌకికవాదులు, మేము అసలైన జాతీయవాదులు. కుహనా అంటే తెలుసు కదా, అంటే ఏంటి? వీళ్ళు నకిలీ లౌకికవాదులు. అంటే అది చెప్పే విషయం ఏంటంటే వీళ్ళంటే కాంగ్రెస్ కానీ లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ కూడా మైనార్టీస్ని సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. బుజ్జగించడానికి, మైనార్టీలని బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాస్తవంగా మన దేశంలో ఒక విషయాన్ని మీరు తప్పనిసరిగా గమనించాలి. బూర్జువా పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు అనేక సందర్భాల్లో ఓట్ల కోసం కానీ ఇతర వాట్ల కోసం కొన్ని సందర్భాల్లో అలా బిహేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని మనం అంగీకరించాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిన కొత్తలో, రాజీవ్ గాంధీ 1985 బిగినింగ్లో ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. 1985లో సుప్రీంకోర్టు షాబానో కేసు అని కేసు జరిగింది. ఏంటి ఆ కేసు పేరు? షాబానో కేసు. అన్నారు మీరు ఆ కేసు? భరణానికి సంబంధించిన కేసు. మామూలుగా భార్య భర్తలు విడాకులు తీసుకున్నప్పుడు భర్తలు భరణం ఇవ్వాలంటారు కదా, మెయింటెనెన్స్ మనోవర్తి అంటారు, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి. మామూలుగా ఈ ముస్లింలకు సంబంధించి వాళ్ళ షరియత్ ఏం చెప్తుందంటే, షరియత్ అంటారు భార్యలకి ఏమంటాం, డైవర్స్ ఇచ్చినప్పుడు తలాక్ కానీ భరణం చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పి 1985లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పి వైవి చంద్రచూడ్, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరు డివై చంద్రచూడ్, తండ్రి గారు ఒక మంచి జడ్జిమెంట్ చెప్పాడు. ఏమని ఇచ్చాడు? షాబాను అనే ఆవిడ ఒక వృద్ధ మహిళ, ఆవిడ 70 ఏళ్ల వయసులో వాళ్ళ భర్త విడాకులు ఇచ్చి, షాబాన్ మరి నేను ఎలా బతకాలి అని ఆవిడ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టు కేసు